సో మేడం, ఇప్పుడు మీరు మారారు కాబట్టి ఆ తర్వాత కొన్నిసార్లు మీ పెద్దక్క ఇంటికి వెళ్ళిపోవడం ఇంకా ఇలాంటివి మనం కొన్నిసార్లు పిలవరు, మనల్ని కొన్నిసార్లు లెక్క కూడా చేయరు. అసలు ఎట్లుంటుందంటే మనం ఏదో అన్ని ఫంక్షన్లకు వెళ్ళాలి. మన బిడ్డలే కదా, అక్క కూతుర్లైనా అన్న కూతుర్లైనా మన బిడ్డలు. మా సొంత బిడ్డల కంటే కొన్నిసార్లు వాళ్ళనే ఎక్కువ ప్రేమిస్తాం. అలాంటి వాటికి వెళ్ళాలని అనుకున్నప్పుడు రానివ్వరు. హిందూ అనో లేకుంటే ఇంకా వేరే విడో అని చెప్పి లేనిపోని అని చెప్తారు. అలాంటివి ఏమైనా మీ జీవితంలో? ఎస్ ఫాదర్, జరిగాయి. సో నేను ఈ క్యాథలిక్గా ఉండటం వల్ల మా ఫ్యామిలీ వాళ్ళు ఇప్పటికీ కూడా నన్ను ఇంట్రడ్యూస్ చేస్తారు, కానీ నేను ఒక దేవుడిని విశ్వసిస్తాను, యేసుప్రభుని విశ్వసిస్తాను అని మాత్రం మా ఫ్యామిలీలో అలాంటి ఇన్ఫర్మేషన్ నా గురించి ఇవ్వరు. అంటే నా పెళ్ళైనప్పటి నుంచి కూడా నేను చాలా సందర్భాలు అవాయిడ్ చేయబడ్డా మా ఫ్యామిలీ వాళ్ళ విషయంలో. అంటే నా గురించి చెప్పుకోవటానికి వాళ్ళు సిగ్గుపడేవాళ్ళు. అంటే నేను యేసుప్రభుని నమ్ముతాను అని చెప్పి వాళ్ళు చెప్పుకోవటానికి, తను ఒక క్యాథలిక్ అని చెప్పి చెప్పుకోవటానికి వాళ్ళు సిగ్గుపడ్డారు. కానీ దేవుడు అద్భుతమైన రీతిలో, సరే అది చిన్నదో పెద్దదో ఏ విషయంలోనైనా కూడా తర్వాత వాళ్ళంతటా వాళ్ళే తెలుసుకొని నన్ను ఇన్వైట్ చేయటం మొదలు పెట్టారనమాట. తను విశ్వసించింది, తను బలపడింది, తన ఆ విశ్వాసంలోనే అంటే దేవుడు నన్ను అంత ఉన్నత స్థాయికి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళు నా గురించి చెప్పుకునేటువంటి స్థాయికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు అనమాట. సో ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో కూడా మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నాయి ఫాదర్. ఇప్పటికీ లాస్ట్ 2 months బ్యాక్ కూడా మా ఇంట్లో ఒక వివాహం జరిగింది. సో ఆ వివాహంలో ఏంటంటే నన్ను ఇంట్రడ్యూస్ జస్ట్ మా చెల్లి అని చెప్పారు మా అక్క వాళ్ళు, కానీ నా గురించి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వలేరు కూడా అనమాట. సో నేను అనుకుంటాను తప్పకుండా నేను దేవుడిని విశ్వసిస్తున్నాను, ఆయన ఎప్పటికైనా తెలుసుకునేటట్టు చేస్తారు వాళ్ళందరూ. సో అంటే చెప్పాను కదా, అవతల పక్క వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారో చెయ్యరో అనే ఒక భయంతో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వరు కూడా. అండ్ సో కొంచెం అవాయిడింగ్గానే ఉంటుంది ఇప్పటికీ. కొన్ని సందర్భాల్లో నేను అలా అవాయిడ్ చేయబడ్డా ఫ్యామిలీలో. రమ్మని చెప్పి వద్దులే అని చెప్పడం, వద్దులే అని ఏమి అనరు, ఎందుకంటే బంధువులు కాబట్టి ఎవరు మనల్ని డైరెక్ట్గా ఎవరు వద్దు అనరు. కాకపోతే ఏంటంటే ఆ అవాయిడింగ్ అనేది మనకి తెలుస్తుంది, అది తెలిసేటట్టు మనకు అర్థమవుతుంది. సో ఆ బాధ అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అనమాట, అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది అని. కాకపోతే నేను ఎప్పుడు దేవుడు మనకి తోడు ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, వీళ్ళందరూ కాదు మనల్ని నడిపించేది ఆయన మాత్రమే అని విశ్వసిస్తాను. సో మేడం, ఇప్పుడు నాకు కూడా ఈ సందర్భాలు వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఎందుకంటే మా అక్కకి పిల్లలు లేరు. అయితే పిలిచినట్టే ఉంటుంది, పెళ్ళిళ్ళకి పిలుస్తారు, కానీ ఆడికి వచ్చి ఆ పిల్లల్ని ఆశీర్వదించేసరికి నీకు పిల్లలు లేరు, పక్కనుండు అక్షింతలు వేసే సమయంలో చాలా ఘోరంగా ఉంటుంది. అదొకటి. తర్వాత ఇంక మీద వచ్చేసేసి ముందే క్రిస్టియన్ అని చెప్పి దూరం పెట్టడం, తర్వాత భర్త లేడని చెప్పేసి ఇంకా దూరం పెట్టడం, అలాంటి ఇన్సిడెంట్ మీ బాధ పెట్టిన? ఎస్ ఫాదర్, చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈయన చనిపోయిన తర్వాత నుంచి కూడా పిలుస్తారు ఫ్యామిలీస్లో ఫంక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి, పిలుస్తారు. కొన్ని ఫంక్షన్స్కి ఫస్ట్లో నేనే వెళ్ళలేదన్నమాట. వెళ్ళకపోతే ఇంకా వాళ్ళు ఏంటంటే ఇది తను కావాలనే రావట్లేదు అట్లా అనుకున్నారు, అవాయిడ్ చేస్తుంది అని చెప్పేసి అనుకున్న తర్వాత నేను ఇంకా మళ్ళీ ఎందుకులే వాళ్ళకి వేరే థాట్ రావటం అని చెప్పి వెళ్ళిన ఫంక్షన్స్కి వెళ్ళాను. కానీ ఏంటంటే ఇంకా మన సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మనల్ని దగ్గరికి రానివ్వవు, తప్పకుండా సొసైటీ మనల్ని పక్కకి పెట్టేస్తుంది. సో భర్త ఉన్నప్పటికీ భర్త లేనప్పటికీ ఆ వేరియేషన్ అనేది నేను ప్రతి ఫంక్షన్లో అనుభవించాను అనమాట. ప్రతి ఫంక్షన్లో నేను పర్సనల్గా అనుభవించి ఏడ్చేదాన్ని అనమాట. మొన్న లాస్ట్ టైం మా అక్క వాళ్ళ ఇంట్లో పెళ్ళికి వెళ్ళినప్పుడైతే ఇంకా అకౌంట్ కంట్రోల్ అనమాట. నేను అందరూ అలా చేస్తూ ఉన్నప్పుడు నన్ను ఎవరు పిలవాలి అని కాదు, అట్లీస్ట్ అక్కడ కనీసం దరిదాపుల్లో కూడా నేను ఉంచలేదు, రాని కూడా ఎవరు నన్ను ఇన్వైట్ చేయలేదు. సో ఇంకా ఇంటికి వచ్చి చాలా ఏడ్చాను అనమాట, ఎందుకు అని చెప్పి. కాకపోతే ఇంకా యాక్సెప్ట్ చేయాలి, మనం సొసైటీని కూడా యాక్సెప్ట్ చేయాలి అని చెప్పేసి నేను తలదించుకొని వచ్చేసాను అనమాట. అలాంటి సందర్భాలు జరుగుతూనే ఉంటాయి ఫాదర్, ఇంకా చాలా జరుగుతూనే ఉంటాయి మనం ప్రతిరోజు. సో దేవుడు ఈ అన్నిటికంటే ఇంపార్టెంట్ దేవుడు.
ఆయన మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తాడు. ఇంకా అది మాత్రమే నేను విశ్వసిస్తాను. ఇవన్నీ కాదు అని. ఇవన్నీ తాత్కాలికమైనటువంటి శాశ్వతమైనది దేవుడు మాత్రమే. ఆయనతోటి ఉండాలి. ఆయన బంధం శాశ్వతం. ఇంకా చెప్పాను కదా, ఆయనతో పాటు ఆయన పక్కన ఉంటే తప్పకుండా అన్నీ మనకి ఏదొచ్చినా మంచి జరుగుతుంది అనే విశ్వాసం. మరొక టర్నింగ్ పాయింట్ ఇంకొకటి ఏంటంటే, మీరు చెప్పినటువంటి విధంగా భర్త మరణం. ఇప్పుడు ఎన్నో కోరుకుంటాం, భర్త కావాలని, జీవితం పంచుకోవాలని ఆశలు ఉంటాయి. తర్వాత ఆశయాలు అన్నీ తనే మొత్తం. ఆయన మరణించడము చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఆయన లేకుండా బతకడం, ఆయనతో అనేటువంటిది ఎలా సంభవించింది? ఎస్ ఫాదర్. సో ఇలా సాగిపోతున్నటువంటి పిల్లలు 10th క్లాస్ వరకు చదివిన తర్వాత మన లైఫ్ని ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనిపించుకుంటున్న టైంలో ఏమైందంటే, సడన్గా పెద్ద బాబుని సెమినరీకి పంపించామన్నమాట. బ్రదర్గా పంపించాము. ఆయనని తీసుకెళ్ళి జాయిన్ చేసి వచ్చాం. వాళ్ళ డాడీ చెప్పారు, ఇప్పుడే కాదు తర్వాత వెళ్ళమన్నా కూడా, లేదు డాడీ నేను ఇప్పుడే వెళ్తానని చెప్పి ఆయన వెళ్ళాడు. సో వెళ్ళాడు, ఆయన జాయిన్ చేసేసి వచ్చాము. వచ్చిన తర్వాత సడన్గా ఇంకా ఆ సంవత్సరంలో దేవుడు ఎందుకని అన్ని సమస్యలను నాకు ఆ ఒక్క సంవత్సరంలోనే ఇచ్చారనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్గా నేను బైక్ మీద నుంచి కింద పడి నాకు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఆ 2017 పెద్ద బాబుని పంపించిన సంవత్సరంలోనే యాక్సిడెంట్ జరిగింది. నేను కంప్లీట్గా హ్యాండ్ బ్రేక్ అయిపోయి ఆ సిచ్యువేషన్లో ఉన్నా. అది జరిగిన తర్వాత ఒక 5 నెలలకి వెంటనే ఈయన సడన్గా అనమాట ఫీవర్తో చనిపోయారు. సో అది అన్నింటికన్నా అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దేవుడిని నేను ఎప్పుడు అడుగుతూనే ఇంత బలంగా ఉండే నాకు ఎందుకు దేవుడు సడన్గా ఇలాంటి ఒక స్థితిని ఇచ్చారనేది నేను అర్థం చేసుకోవటానికి కూడా నాకు చాలా టైం పట్టింది. అది మేమంటే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఎందుకంటే అంతకుముందు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన బయటకు వచ్చేవాళ్ళు. ఆ రోజు అంతా మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంచిగానే ఉన్నారు. తెల్లారి పొద్దున్న మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోతాం. సిస్టర్స్ అందరూ ఫోన్ చేస్తే జయమని పంపించండి, ఇట్లా చర్చిలో జరుగుతుందంటే, లేదు సిస్టర్ మేము వస్తాము, రేపు వచ్చి తను మీకు హెల్ప్ చేస్తుంది అని కూడా చెప్పారు. చెప్పి నైట్ పడుకున్నారు. నేను October 31 లాస్ట్ డే ఆఫ్ ద రోసరీ, నైట్ రోసరీ చేస్తున్నాను. ఆయన తిని అలా పడుకున్నారు. సడన్గా 3 o'clock అప్పుడు హార్ట్ స్ట్రోక్ వచ్చేసింది. లివర్ ఫెయిల్ అయిందో ఏమైందో తెలియదు అనమాట. లెగిసి జస్ట్ అలా వాటర్ తాగారు, మా చేతులతోనే వాటర్ తాగారు, అలా చనిపోయారనమాట ఆయన. అది దానికి యాక్సెప్ట్ చేయటం అనేది ఆ టైంలో అసలు ఏం చేస్తున్నామో కూడా అర్థం కాలేదన్నమాట. ఇప్పుడు ఎందుకు ఇది ఈ స్థితి వచ్చింది అని చెప్పి. దాని తర్వాత ఇంకా ఏంటంటే ఒక సముద్రంలో మధ్యలో దేవుడు అలా ముంచేశాడు అనమాట. అలా నించోబెట్టినట్టు అనిపించింది నాకు. కాకపోతే ఏంటంటే దేవుడు ఏదైనా చేస్తాడు అని ఒక చిన్న సపోర్ట్ మాత్రం, ఒక చిన్న ధైర్యం, అది కూడా పెద్ద ధైర్యం అని నేను చెప్పలేను. చాలా కృంగిపోయాను ఆ టైంలో. సో చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు అప్పుడు. ఆయన చనిపోయిన సమయానికి ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్, అంటే ఫైనాన్షియల్గా ప్లస్ పిల్లలు ప్లస్ ఇటు ఫ్యామిలీ ఇవన్నీ చేసేంత కెపాసిటీ కూడా లేదు నాకు అప్పటికి. వదిలేసి మధ్యలో లైఫ్ అట్లా ఆగిపోయింది. 35 సంవత్సరాలకి దేవుడు వదిలేసినట్టుంది, భర్త కూడా వదిలేసారేమో అనిపించింది. అంటే దేవుడు వదిలేసాడా నా చెయ్యి, నాకెందుకు ఈ స్థితి అని చెప్పేసి చాలా ఏడ్చేదాన్ని ఫాదర్. సో యాక్సెప్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఒక 2-3 సంవత్సరాల వరకు నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. ఎందుకు జరిగింది ఈ స్థితి, నేను ఇంత నమ్ముకున్నాను కదా, ఇంత చేశాను, నీ మీదే ఆధారపడ్డా, నాకు ఏ కష్టం వచ్చినా కూడా ఎందుకు సడన్గా నా లైఫ్ని ఇంత ఇలా ఒంటరి దాన్ని చేసేసారు అని చెప్పేసి నేను చాలా బాధపడ్డాను. సో ఏంటి అంటే ఇంకా పిల్లల కోసం నన్ను నేను బలపరుచుకోవాలి, వాళ్ళని డిప్రెస్ చేయకూడదు. సో నేను పిల్లల కోసం ఏదైనా వాళ్ళని ఇంకా నేను చూసుకోవాలి అని చెప్పి వచ్చాడా. చనిపోయినప్పుడు వచ్చాడు ఫాదర్. ఏంటంటే నాకున్న ధైర్యం ఏంటి అంటే ఇంకా వాడే నన్ను బాగా ధైర్యపరిచాడు. అందరు చెప్పిన మాటల కంటే వాడు ఒకటే చెప్పాడమ్మా,
సో డాడీ ఏం చనిపోలేదు, నువ్వు చనిపోయాడు అని ఫీల్ అవ్వద్దు, ఫీల్ అవ్వటానికి లేదు. డాడీ నీకు తెలుసు, నువ్వు చిన్నప్పటి నుంచి మనందరం నువ్వు నీ ఫెయిత్ని బట్టి నువ్వు ఆలోచించు. డాడీ పరలోకంలో దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు, ఆయన మనం అందరం ఎటర్నల్గా వెళ్ళేది అక్కడికే కాబట్టి. సో ఇప్పుడు డాడీ పరలోకంలో ఉన్నారు అనుకుని నువ్వు ఉండు, మా కోసం నువ్వు ఇది చేయాలి అని చెప్పి తను చాలా సపోర్ట్ చేశాడు. ఇంకా తను ఒక 10 days ఉండి తర్వాత వెళ్ళిపోయాడు. తన లైఫ్ని మళ్ళీ తను మేము యాక్సెప్ట్ చేశాడు. సో సరిపోలేదు ఫాదర్. చూస్తున్నారు కదా దివ్యవాణి ప్రేక్షకులారా, వీక్షకులారా, మేడికొండ జయ గారి యొక్క సాక్ష్యంని. నడి సంద్రములో దేవాతి దేవుడు ఆమెను వదిలేసినట్లుగా కనిపించిన, తన భర్త మరణం ఆమెకు వ్యక్తిగతంగా దూరమైనప్పటికీ దేవుడు నా తోడుగానే ఉన్నాడు, నన్ను బలపరిచాడు, నా ధైర్యం, నా భరోసా, నా శక్తి దేవుడే అని ఆమె ఇంకా చెబుతోంది. కాబట్టి ఒక చిన్న విరామం తీసుకొని మళ్ళీ ఆమె యొక్క జీవిత సాక్ష్యంలోనికి ఇప్పటి నుంచి ఇంత నమ్మాను కదా, ఇంత విశ్వసించాను, ఇంత ఆయన మీద డిపెండ్ అయ్యాను, కానీ ఎందుకు నా లైఫ్లో ఇలాంటి ఒక స్థితిని దేవుడు అంత తొందరగా ఎందుకు ఇవ్వాలి? సో ఇంకా కొన్ని రోజులు మా ఇద్దరిని కలిసి ఉంచొచ్చు కదా అనేటువంటి ప్రశ్న ఉండేది నాకు. సో కాకపోతే ఏంటంటే ఇంకా విశ్వాసమే మనల్ని బలపరిచిద్ది ఇంకా అని చెప్పి నేను ప్రేయర్ని మాత్రం వదలలేదు. ఏది ఉన్నా కూడా నా ప్రార్థన, విశ్వాసం, అదే చెప్తారు అందరూ, నీ ఫెయితే నిన్ను బలపరుస్తుంది, నువ్వు అంత స్ట్రాంగ్గా ఉండాలని. చుట్టుపక్కల ఉన్న సిస్టర్స్ ఎక్కువ నన్ను ఇప్పటికీ కూడా కోఆర్డినేట్ ఇది చేసేది ఏంటి అంటే సిస్టర్స్, ఫ్రాన్సిస్కన్ సిస్టర్స్ అనమాట. నన్ను మోటివేట్ చేస్తారు, నాకు ప్రతి రోజు అనమాట. సో ఇట్లా ఉండాలి, ఇలా చేయాలమ్మా, నీ విశ్వాసం కోల్పోకూడదు దేవుడు గురించి అని చెప్పి వాళ్ళు ప్రతి విషయంలో నాకు తోడుగా ఉంటారనమాట. అది ఇంకా ఇట్లా సముద్రంలో మధ్యలో నిలబెట్టినట్టుగా. ఎస్ ఫాదర్, ఇప్పటికీ నేను నడి సముద్రంలోనే ఉన్నాను అనే ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. ఎందుకంటే అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి నా చుట్టూ. ఈయన చనిపోయే సమయానికి 1 కాదు 2 కాదు, అన్ని సమస్యలు అనమాట. ఇటు స్కూల్ కానీ, ఇటు వేరే విషయాలు, ఆయన పనిచేసే ఇది కానీ వర్క్ కూడా చాలా కాంప్లికేటెడ్ వర్క్ అనమాట. ఆ వర్క్ విషయంలో కానీ అన్నీ ఎట్లా అంటే ఒక సముద్రంలో నన్ను అట్లా వదిలేసేసి అందరూ వెళ్ళిపోయారు, ఎటు వెళ్ళిపోయారో నాకు తెలియనటువంటి ఒక పరిస్థితి. సో అవన్నీ ఒక్కదాన్ని, పిల్లలు, చిన్న పిల్లలు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. ఇటు ఫ్యామిలీలో ఇప్పుడు నాన్న కానీ, అన్న, తమ్ముడు అలాంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. సో అందరం ఆడపిల్లలమే మేము కూడా. ఆ టైంలో పేరెంట్స్ హెల్ప్, మా అమ్మ మాత్రం నాతో ఉండేది. ఇంకా మా బ్రదర్ల వాళ్ళు, మాడపడిచి వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారు, పక్కన ఉన్నారు. సో కాకపోతే ఏంటంటే ఫైనాన్షియల్గా తెలుసు కదా, ఇప్పుడు మాకంటూ పెద్ద సపోర్ట్ కూడా అప్పుడు నాకేమీ లేదు. అప్పుడే సెటిల్ అవుతున్నారు. సెటిల్ అయ్యే టైం, లైఫ్లో ఒక డెసిషన్, మన ఒక చేంజ్ వచ్చే టైం అనమాట. సమయానికి దేవుడు అలాంటి ఒక సిచ్యువేషన్ మనకి నా లైఫ్లో వచ్చింది. సో అందరూ ఇచ్చినటువంటి దీంతో నేను మళ్ళీ ఒక 1 yearలోనే నేను మళ్ళీ స్టార్ట్ చేయాలి, పిల్లల కోసం ఏదైనా చేయాలి. అన్ని పరిస్థితులు మనం అలానే కూర్చుంటే ఏది కూడా ఆగిపోదు మన కోసం. పిల్లలకి తండ్రి లేనటువంటి లోటు అది మా లైఫ్లో అందరికీ, మా నలుగురికి. ఎందుకంటే ఫాదర్, మా డాడీ చనిపోయారు. ప్లస్ ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి ఫ్యామిలీని ఎలా చేశానంటే, మా ఫ్యామిలీని చూసి ఒక 10 మంది ఫ్యామిలీస్ కూడా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు. సో ఒక ఫ్యామిలీ అంటే, ఒక కేథలిక్ ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి అనే విధంగా నేను అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి వాళ్ళని, నేను ఎంత విశ్వాసంలో నేను బలపడుతూ వచ్చానో వాళ్ళని కూడా అదే విశ్వాసంలో పెంచాలి అనే తపన ఉండేదన్నమాట. సో వాళ్ళకి చిన్నప్పటి నుంచి నీతుల కథలు చెప్తూ, ఇంట్లో ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్ లేకుండా మా డే స్టార్ట్ అయ్యేది కాదనమాట. సో అలా పెంచడం వల్ల వాళ్ళు కూడా అదే ఆ విశ్వాసంలో ఉండేవాళ్ళు. సో ఇప్పుడు ఇంటి వాళ్ళందరూ మారారా? ఇంటి వాళ్ళందరూ మారారు అంటే ఇప్పుడు పెద్దక్క వాళ్ళు మాత్రం మారారు. కాకపోతే ఎవరు యాక్సెప్ట్ బహిరంగంగా చెయ్యరు, యాక్సెప్ట్ చెయ్యరు. మా అమ్మ కూడా అంతే. కాకపోతే తను కూడా నమ్ముతుంది యేసు ప్రభుని, నిజమైన దేవుడు అంటది. నాతో పాటు తను కూడా ప్రేయర్ చేస్తుంది, అన్నీ చేస్తుంది. కాకపోతే మీ అస్త్రం ప్రార్థన. ఎస్ ఫాదర్. కానీ మీ సాక్ష్యము దేవుని అస్త్రం.
సాక్ష్యము మన దివ్యవాణి ఛానల్ వారికి వీక్షకులకి అస్త్రం అన్నమాట. సో చివరిగా మేడం, వాళ్ళంతా బహిరంగంగా ఒప్పుకోకపోయినా వీళ్ళు మాత్రము దేవుని నమ్ముకోలా చేయడమే మీ ప్రత్యేకంగా అది మా టార్గెట్ పెట్టుకొని, సో ప్రార్థన ద్వారా ఇలా చేస్తూ ఉంటారు. ప్రార్థన, పిల్లలు తర్వాత. సో ఇదే కాకుండా మీరు ఇద్దరి కుమారుల్ని దేవునికి, ముఖ్యంగా రెండోవాన్ని కూడా ట్రై చేస్తున్నారు, ఆయన ఇష్టం. సో మొదటి వాడిని దేవునికి ఇచ్చారు. సో మీ చుట్టూ అన్ని దేవుడు, మీరంతా, మీరు మీ ఫ్యామిలీ, మీ భర్త మరణం కూడా దేవుడు అస్త్రంగా మార్చుకున్నారు. సో ఆ రకంగా సంతోషం. సో మళ్ళీ జీవితం, భర్త మరణించిన తర్వాత మళ్ళీ జీవితాన్ని ఎలా ప్రార్థనకి ఎలా కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు? ఎస్ ఫాదర్, నేను ఇంకా తను చనిపోయిన తర్వాత ఇంకా నేను వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు ఒకటే అడిగేదాన్ని దేవుడిని, ఏంటి అంటే, సో నువ్వు ఏది ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను, ఓకే దీన్ని కూడా నేను అంగీకరిస్తాను దేవా, కాకపోతే నా లైఫ్ ఎలా ఉండాలి అంటే నీ సన్నిధిలోనే నేను ఉండగలగాలి అటువంటి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫాదర్ నేను ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి, ఇప్పటివరకు నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేయలేదు. ఉద్యోగం చేయాలి, పిల్లలు ఇద్దరిని పోషించుకోవాలి. సో ఫైనాన్షియల్గా కూడా అంత పెద్దగా ఏమి లేదు మనకి. సో అప్పుడు దేవుడిని అడిగి ప్రార్థన చేసిన ఇదే అడిగేదాన్ని అనమాట. సో ఆ రోజు అన్నమ్మ ప్రవక్త యేసు ఎలా ఉండేదో చర్చిలో సేవ చేస్తూ, నేను కూడా నీ దగ్గర అలాంటి సేవ చేస్తూ ఉండే పనిని మాత్రమే నాకు కల్పించమని చెప్పి అడిగేదాన్ని దేవుడిని. సో అలా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఉద్యోగాలు బయట అంటే రెజ్యూమ్స్ అన్ని చోట్లకి పంపించినా కూడా దేవుడు మాత్రం నాకు ఇచ్చిన చాయిస్ ఏంటి అంటే దివ్యవాణి. సో దివ్యవాణిలో నాకు ఉద్యోగం రావటం అనమాట. నేను అన్ని చోట్ల అప్లై చేసినట్టు దివ్యవాణిలో కూడా అప్లై చేసిన జాబ్ని దేవుడిని ఎప్పుడు ఒకటే అడుగుతాను, నేను అన్యుల ఇళ్లలో 1004 గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక దినం గడుపుట అంటే ఎంత మేలు, ఎంత ఆనందం అనేది నేను బాగా విశ్వసిస్తాను. మనకి 20 రోజుల్లో ఎన్ని పనులున్నా కూడా దేవుడి దగ్గర మనం ఒక గంట అనేది దేవునితో పని చేయటం. సో అలాంటి దాంట్లో నాకు దేవుడు ఉద్యోగం ఇవ్వటం అనేది నేను గొప్ప, అంటే ఒక గొప్ప అదృష్టంగా భావిస్తాను. మీ బిఎడ్, మీ ఎంఎస్డబ్ల్యూ, మీ స్టడీస్ మొత్తం దేవునికి. మీ బిడ్డలు, కుమారులు, మీ ఫ్యామిలీ, మీ లైఫ్, పర్సనల్ లైఫ్ మొత్తం దేవునికే సమర్పణ. సో చాలా ఇన్స్పైరింగ్. మీ సాక్ష్యం చాలా ఉపయోగపడింది మేడం. సో మాకు ఇంతవరకు ఈ యొక్క సమయాన్ని వెచ్చించినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. విన్నారు కదా ప్రియ విశ్వాసులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, ఒక జీవితం మా గృహంలో ఒక చిన్న బైబిలు ఒక వ్యక్తిని మార్చడం, తర్వాత వ్యక్తి చుట్టూ ఉన్నటువంటి మనుషులను మార్చడం, మనుషుల చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మార్చడం, పుట్టినటువంటి బిడ్డల్ని మార్చి వారిని కూడా దేవుని యొక్క బిడ్డలుగా, ఫాదర్లుగా పంపడం, ఇవన్నీ చూడండి. ఒకే ఒక చిన్న పవిత్రమైనటువంటి గ్రంథము. మన ఇళ్ళల్లో కూడా ఆ పవిత్ర గ్రంథము ఉంది, కానీ దానికి ఎంత ఇంపార్టెన్స్, దానికి ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాం. అందుకే పవిత్ర గ్రంథం మనల్ని మార్చేటువంటి వాక్కు. ఆ వాక్కుని నమ్ముకుందాం. మరి ఈరోజు ఇంతవరకు మనతో ఉన్నటువంటి మేడం మేడికొండ జయలక్ష్మి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. అయితే మరొక మాటలో మనందరి తరపున, మనందరి కోసం ఒక చిన్న సందేశం. జీవితం అన్నీ చూసాము, అన్నీ విన్నాం, ఇప్పటివరకు విన్నాం. సో కొద్దిగా మా దివ్యవాణి ప్రేక్షకుల కోసం దేవుని పట్ల ఎలా ఉండాలి అనేటువంటి చిన్న సందేశముని మాకు తెలియజేయగలరు? నేను చెప్పేది ఒకటే అండి, దేవుడిని నమ్మితే తప్పకుండా ఆయన మనకి అన్ని గొప్ప కార్యాలు చేస్తారని అనుకోలేము, కానీ కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి ఏది ఇచ్చినా కూడా మన మంచి కోసమే జరుగుతూ ఉందని నేను విశ్వసిస్తాను. నేను పుట్టినప్పటి నుంచి ఒక హిందూగా పుట్టి హిందూ పద్ధతుల్లో పెరిగినా కూడా వివాహం అనేది నన్ను మార్చేసిందనమాట. నన్ను ఒక నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకొని ఆయనలో బలపడేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే నేను ఇంకా అలానే అంటే మనకి తెలుసు, ఇంకా వేరే దాంట్లో వెళ్ళిపోకుండా నిజమైన దేవుని తెలుసుకొని ఆయన వైపు నేను మరలేటువంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చింది వివాహం. అలాంటి వివాహ ప్రయాణంలోనే దేవుడు మళ్ళీ నాకు ఇంకొక అంటే మనం ఊహించినటువంటి సంఘటన అనమాట. నా హస్బెండ్ని
చనిపోవటం అనేది. ఆ సంఘటనలో కూడా నన్ను ఆయన స్ట్రాంగ్ అంటే నన్ను ఆయన బలపరిచి నేనెప్పుడు నీతోనే ఉంటాను, నేను ఏది చేసినా మంచి జరిగినా అది చెడు జరిగినా అది మన మంచి కోసమే అని మనం గ్రహించి విశ్వాసాన్ని కోల్పోకుండా ఎల్లప్పుడూ కూడా ఆయనలో బలపడాలి. అలా ఆ రోజు యోబు అన్ని దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు అనేటువంటి విశ్వాసం నేను ఎప్పుడు దాన్నే నమ్ముతాను. సో అది మనకి మంచి అయినా చెడైనా ఏదైనా దేవుడే మనకి చేస్తారు. మనం మొయ్యలేని భారాన్ని ఎప్పుడు దేవుడు మనకి ఇవ్వడు. సో అదే విశ్వాసం అన్నమాట. ఆ విశ్వాసంతోనే నేను ఎప్పుడు నా యొక్క జీవితంలో ప్రతి క్షణం నా మాటల్ని నేను గుర్తు చేసుకుంటూ ఉంటాను. అలా దేవుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడిని ఒక్కటే అడుగుతాను ఎప్పుడు కూడా, నేను చనిపోయేంత వరకు నా రోజులో 1 గంట అయినా నేను నీ ముందు ఉండాలి. ఎంత సమయం గంట అని నేను అనుకుంటాను, ఎంత సమయం ఇచ్చినా నాకు సంతోషమే అనమాట. అలా దేవుడిని అడిగినప్పుడు నాకు దివ్యవాణిలో ఉద్యోగం చేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. నేను ఎప్పుడు దీన్ని ఒక ఆఫీస్గా ఎప్పుడు చూడను, ఒక దైవ సన్నిధికి వస్తున్నాను అనుకొని వచ్చి నేను దివ్యవాణిలో వర్క్ చేస్తూ ఉంటానన్నమాట. సో అది నాకు దేవుడు చేసిన గొప్ప మేలు. ఈ యొక్క నా చిన్ని సాక్ష్యం మీ అందరినీ బలపరుస్తుందని నేను విశ్వసిస్తూ ఉన్నాను. సో మన విశ్వాసమే మనకి రక్షణ అన్నమాట. దేవుడు మనల్ని ముందుకు తీసుకొని వెళ్తారని అనుకుంటున్నాను. ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు ఫాదర్ మీకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫాదర్. సో మేడం నేను బయటపడలేదు కానీ మీరు చెప్తుంటే నాకే యాక్చువల్గా కళ్ళని బాధ అనిపించింది. ఎందుకంటే అట్లా ఉంటాయి దేవుడు కొన్నిసార్లు మనకు ఇచ్చేటువంటి ఇబ్బందులు అంత కష్టంగా అనిపిస్తుంది. సో చాలా నిజంగా నేను పర్సనల్గా ఐఎమ్ ఇన్స్పైర్డ్. నేను నిజంగా శక్తి సరిపోదు మనకి, ఆ శక్తిని మీరు ఈ సాక్ష్యం ద్వారా అందరికీ ఇచ్చి ఉన్నారు. కాబట్టి మరొకసారి దివ్యవాణి తరపున మీకు మీ కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నాను. విన్నాము కదా ఇప్పటి వరకు ప్రియ సహోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మనం అందరం ఇప్పటి వరకు మీ సాక్షిగా కార్యక్రమంలో ఈ ప్రత్యేకమైనటువంటి సాక్ష్యాన్ని విని ఉన్నాం. కాబట్టి మరొక వారం మళ్ళీ మరొక పవిత్రమైనటువంటి బలమైనటువంటి సాక్ష్యముతో మీ ముందు ఉంటాను. ఇట్లు మీ ఫాదర్ ప్రశాంత్